హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మనకు ఏ బండి అయినా నైట్ పూట లైట్ వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని అంటే ఎల్ఈడి లైట్ అయితే ఎక్స్ట్రా అయితే ఫిట్ చేస్తాం అనమాట. ఈరోజు ఈ వీడియోలో మీకు ఎల్ఈడి లైట్లు ఎట్లా ఫిట్ చేయాలి, ఏ బండికైనా పర్వాలేదు ఎట్లా ఫిట్ చేయాలి ఇంకా అనేది అయితే మీకు చూపిస్తాను. నా దగ్గరికి అయితే ఒక వెహికల్ అయితే వచ్చిందనమాట. ఇది హోండా ట్విస్టర్. ఈ బండికి అయితే మనకైతే ఎల్ఈడి లైట్లు అయితే ఫిట్ చేయాలని నేను రాత్రి కూడా బాగా జర్నీ చేస్తా, కాకపోతే నాకు ఇబ్బంది అవుతుంది. ఎల్ఈడి లైట్లు అయితే ఫిట్ చేయని చెప్పేసి అయితే బండి అయితే తీసుకొచ్చిండు. ఈరోజు ఈ వీడియోలో మీకు ఎల్ఈడి లైట్లు అనేది ఎంత సింపుల్గా ఏ బండికైనా మీ దగ్గర ఇలాంటి బండి ఉన్నా కూడా ఫిట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకు ఎట్లా ఫిట్ చేయాలనేది సింపుల్గా చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్లు అన్నీ చూద్దాము. లైట్లు ఏమేమి వచ్చినాయి, ఏమేమి తెచ్చిండు అని చెప్పి చూద్దాము. ఇవైతే లోకల్లోనే తీసుకున్నాం ఫ్రెండ్స్. లోకల్లోనే అంటే మా ఊళ్ళోనే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే సిటీలో అయితే తక్కువ రేటు పడతాయి, కాకపోతే మా ఊళ్ళో లోకల్లో తీసుకున్నాం కాబట్టి ఇవైతే జర ఎక్కువ రేటే పడతాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు చూసుకోవచ్చు, నేను రెండు అయితే తీసుకొచ్చిన, రెండు ఎల్ఈడి లైట్లు అయితే తీసుకొచ్చిన. ఇక్కడ సైడ్ చూడవచ్చు, ఇవి పెద్ద ఎల్ఈడి లైట్లు. ఇవి నేనేం చేసిన అంటే ఇక దీంతోపాటు ఈ పట్టీ వచ్చినాయి, ఈ పట్టీలు ఇవి రెండు వచ్చినాయి అనమాట. దీంట్లోనే మొత్తం పట్టీలు సెట్ మొత్తం వస్తుంది అనమాట. దాంతోపాటు ఒక స్విచ్ అయితే తీసుకున్నా, అంటే మనం ఆన్ ఆఫ్ స్విచ్, అంటే దీంట్లో సపరేట్ స్విచ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది మనకు ఈ రెండు లైట్లు, ఈ రెండు ఇవి ఉన్నాయి కదా, ఈ మొత్తం వచ్చేసి మొత్తం కలిసి 500 అయినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కలిసి 500 అలా మొత్తం వచ్చేసినాయి అనమాట. దాంతోపాటు నేను ఏం చేసిన అంటే ఒక నెంబర్ ప్లేట్ అయితే తీసుకున్నా. నెంబర్ ప్లేట్కి అయితే హోల్స్ అయితే వేయించిన అనమాట. 2 హోల్స్ అయితే వేయించిన. ఇక్కడ సైడ్ చూస్తారు కదా, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ అయితే వేయించిన. 2 హోల్ అయితే వేయించిన. ఎందుకంటే దానికి బంపర్ గింపర్ లేదనమాట, అందుకోసమని దీనికి నెంబర్ ప్లేట్కి అయితే ఫిట్ చేస్తున్నా. దీనికి ఒక 20 రూపాయలు అయితే తీసుకుంటూ ఈ లైట్లకైతే మనకైతే ఒక లైట్ వచ్చేసి మనకు 210 రూపాయలు ఏమో పడ్డాయి ఫ్రెండ్స్. ఈ రెండు లైట్లు అయితే అదైతే 80 రూపాయలు ఏముంది. స్విచ్ అయితే 80 రూపాయలు ఏమో స్విచ్కి తీసుకుంటే మొత్తం కలిపి 500 అయిపోయింది. అంటే హోల్ కొట్టించినాం కాబట్టి 520 అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ఎట్లా ఫిట్ చేయాలి ఏం కథ అనేది అయితే చూపిస్తా. మనకి ఈ పట్టి వచ్చింది కదా, నేను ఈ పట్టి సైజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఈ సైజు తీసుకొని దీనికి అయితే మార్కింగ్ ఇచ్చి తర్వాత అయితే నేను హోల్ అయితే వేయించిన. ఇట్లా మార్కింగ్ అయితే ఇచ్చిన, సమానంగా వస్తుందా వస్తలేదని చెప్పేసి. ఇక్కడ సైడ్ 12 నెంబర్ బోల్ట్ ఉందిగా, ఈ 12 నెంబర్ బోల్ట్ అయితే ఇక్కడ సైడ్ అయితే పెట్టేసి, ఎంకిల్ సైడ్ అయితే నట్టు ఉంది కదా, ఈ నట్ అయితే పెట్టేసి అయితే నేను ఇక్కడ సైడ్ అయితే ఈ టైప్ అయితే సెట్ చేసేస్తున్నాను అనమాట. ఈ టైప్ అయితే సెట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఫిట్ చేసుకునే విధానం అయితే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సరేనా? ఈ కవర్లో ఇంకొక పట్టి వచ్చింది కదా, ఈ పట్టి అయితే తీద్దాం. ఈ పట్టి తీసేసి ఇక్కడ సైడ్ బోల్ట్ వచ్చింది కదా, 12 నెంబర్ బోల్ట్, ఈ దానికైతే పెట్టేద్దాం. ఈ పట్టి అయితే మెయిన్గా మనం పట్టి పెట్టేటప్పుడు మనకు సమానం చూసుకోవాలన్నమాట. పట్టీలు పెట్టి సమానం పెట్టి కరెక్ట్ వస్తుందా వస్తలేదు చూసుకొని హోల్స్ వేయించుకోవాలి. హోల్స్ వేయించుకొని మీరు ఎట్లా ఫిట్ చేసుకోవచ్చు. నెంబర్ ప్లేట్ కంటే నెంబర్ ప్లేట్కి, బంపర్ కంటే బంపర్కి ఏడంటే అలా ఫిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ బండికి అయితే బంపర్ లేదు కాబట్టి నెంబర్ ప్లేటే ఉంది ముందర, కాబట్టి నేను నెంబర్ ప్లేట్కి అయితే ఫిట్ చేసేస్తున్నా. అందుకోసమని ఈ లైట్లు అయితే ఫిట్ చేస్తున్నా. ఒకసారి అయితే చూడండి. మనము ఫిట్ చేసిన తర్వాత లైట్ ఫోకస్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది మీకైతే సింపుల్గా చూపిస్తాను. మొత్తం మీకు అర్థమయ్యేటట్టయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సరేనా? 2 పట్టీలు అయితే ఇట్లా పెట్టేసిన తర్వాత మనకు లైట్లు అయితే ఈ టైప్ అయితే వస్తాయి. ఇక్కడ చూస్తారా, ఈ టైప్ అయితే వస్తాయి. ఒకసారి చూడండి, ఈ టైప్ అయితే వస్తాయి. కాకపోతే ఏం చేయాలి అంటే మనం ఇందులో అయితే కరెక్ట్ సెట్ చేసుకోవాలి. దీంట్లోకి సెట్ చేసుకొని ఈ బోల్ట్ ఉందిగా, పై సైడ్ నుంచి వేయండి. ఇట్లా పైన సైడ్ నుంచి వేయండి. ఇట్లా పైన సైడ్ నుంచి వేసేది అంటే మనకి ఎక్కడ పోదనమాట. కింది సైడ్ నట్టు వస్తుంది కానీ నట్టు వచ్చిపోయినా కూడా మనకి లైట్ అనేది ఎక్కడ పడిపోదన్నమాట. కింది సైడ్ నుంచి అయితే వేయద్దు. ఇక్కడ సైడ్ అయితే నట్టు అయితే పెట్టేస్తున్నా, 10 నెంబర్ నట్టు. ఓకేనా? ఇదైతే ఇక్కడ సైడ్ అయితే ఎక్కిచ్చేసినాం కదా, అతల సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఇదే రకంగా అయితే ఫిట్ చేద్దాము. కొద్దిగా టైట్ చేసుకోవాలి, ఊగకుండా అయితే టైట్ చేసుకుందాం. తర్వాత అయితే ఈ లైట్ అయితే పెట్టేసి మొత్తం టైట్ అయితే చేసుకుందాం. ఇది ఇక్కడ సైడ్ పెట్టేస్తున్నా చూడండి. ఇట్లా పెట్టేసి ఈ 10 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, ఈ 10 నెంబర్ బోల్ట్ అయితే దీంట్లోకి పెట్టేస్తే సరిపోతుంది. మనం ఇవన్నీ ఫుల్ టైట్ చేసేసుకుందాం. కొద్దిగా ఫాస్ట్గా అయితే టైట్ చేసుకుందాం. ఇది పెట్టేసి కింది సైడ్ నట్టు వస్తుంది కదా, 10 నెంబర్ నట్టు, ఈ నట్టు అయితే పెట్టేసి మనం టైట్ అయితే చేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సరేనా? ఇవైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను. అట్లయితే మనం 10 నెంబర్ టీపాన 12 నెంబరు మనకు బోల్ట్ ఉంది కదా, ఆ బోల్ట్ అయితే టైట్ చేసేసుకుంటే సరిపోతుంది మొత్తము. ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈ బోల్ట్ అయితే టైట్ చేసేస్తున్నా చూడండి. ఈ బోల్ట్ మొత్తం టైట్ చేసేస్తున్నా. ఫుల్ టైట్ చేసేసుకోండి యథావిధిగా.
నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. మనకైతే ఇవైతే ఫుల్ టైట్ అయిపోయినాయి. ఓకే, మనకైతే మొత్తం మీద అయితే నెంబర్ ప్లేట్కి అయితే ఈ లైట్లు అయితే ఫిట్ చేసేసినాము. కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేసినాము. మనకైతే కరెక్ట్ సెట్ అయిపోయినాయి. ఇట్లా ఎక్కడ ఊతలేవు. కాకపోతే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి తిరుగుతాయి, ఇక్కడ అక్కడ తిరుగుతాయి. కాకపోతే మనము ఒకటే స్టేజ్లో పెట్టుకుంటే మనకైతే పర్ఫెక్ట్ అయితే వస్తాయి. ఓకేనా, మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. కాకపోతే ఇక్కడ అక్కడ అనుకోవచ్చు, కింది కంటే కిందికి, మీది కంటే అనుకోవచ్చు అనమాట. ఆ టైప్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ లైట్ల కనెక్షన్ వచ్చినాయి కదా, ఇవైతే మనం ఎట్లా చేయాలి ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాయి. ఇవైతే ఫిట్ చేసేసినాం కదా. ఈ స్విచ్ అయితే మనం హ్యాండిల్కి అయితే ఫిట్ చేయాలి. ఈ స్విచ్ అనేది హ్యాండిల్ ఫిట్ చేయాలి. ఒకసారి అయితే మీకు చూపిస్తాయి ఇది ఎట్లుంది ఏం కథ అనేది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది అయితే తీద్దాం. మనమైతే ఇది తీసేసి మనం ఈ స్విచ్ దాంతోపాటు ఇవి నెంబర్ ప్లేట్ వచ్చింది కదా, నెంబర్ ప్లేట్ అయితే వైజర్కి అయితే ఫిట్ చేయాలి. సరేనా, ఈ స్విచ్ అయితే మనం ఏం చేయాలంటే హ్యాండిల్కి అయితే ఫిట్ చేసేసుకోవాలన్నమాట. నేను ఒక్కొక్కటి సింపుల్గా చూపిస్తా, చూడండి మీకు అర్థమయ్యేటట్టయితే చూపిస్తా. ఇది ఏంటంటే ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. మనము కట్కి అనగానే లైట్లు రావడానికి సపరేట్ స్విచ్ అనమాట ఇది. ఓకేనా, ఇదైతే పక్కకి పెట్టేసి ఇప్పుడు మనం ఒకసారి అయితే మనం వైజర్ అయితే ఓపెన్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. వైజరు ఇప్పుడు ఈ స్విచ్ అయితే హ్యాండిల్కి ఫిట్ చేయాలి కాబట్టి ఇది పక్కకి పెట్టేద్దాము. ఓకేనా, ఇది పక్కకి పెట్టేసి మనం ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మొత్తం సెట్ వచ్చింది కదా, ఈ నెంబర్ ప్లేట్ అనే సెట్ మొత్తము మనం దానికైతే ఫిట్ చేద్దాము. వైజర్ ఉంది కదా, వైజర్కి అయితే ఫిట్ చేసేద్దాము. ఈ లైట్లు అనేవి ఏమైనా ఊగుతున్నాయా, ఏమైంది ఏం కథ అనేది ఒక్కొక్కటి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఏమైనా ఊగినట్టు అనిపిస్తే మళ్ళీ అయితే ఫుల్ టైట్ అయితే చేసుకోండి. కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని అయితే ఈ 10 నెంబర్ బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. సరేనా, తర్వాత మనం వైజర్ ఉంది కదా ఫ్రెండ్స్, వైజర్ అయితే మనం ఓపెన్ చేసేసుకుందాము. కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసుకుందాము. దీనికైతే 3 స్క్రూలు ఉంటాయి. ఇక్కడ సైడ్ ఒకటి, ఆ కింది సైడ్ ఒకటి, మొత్తం 3 స్క్రూలు అయితే ఉంటాయి. మీకు చూపిస్తాను నేను ఓపెన్ చేసినాక. పైన సైడ్ 3 స్క్రూలు ఉంటాయి, కింది సైడ్ అయితే ఒక 10 నెంబర్ బోల్ట్ ఉంటుంది. మొత్తం అయితే 4 ఉంటాయి అనమాట. అవైతే ఓపెన్ చేసుకుంటే సింపుల్గా మనకైతే వైజర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. సరే, నేను వైజర్ అయితే ఓపెన్ చేస్తున్నా. వైజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇక్కడ సైడ్ కూడా ఒక బోల్ట్ ఉంటుంది అనమాట. మొత్తం 4 స్క్రూలు అయితే ఉంటాయి. 4 అయితే ఓపెన్ చేసుకోండి. కింది సైడ్ ఒకటి ఉంటుంది అనమాట. కింది సైడ్ ఏమో వచ్చేసి 10 నెంబర్ 8 నెంబర్ బోల్ట్ అనేవి ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు వైజర్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసిన వైజర్ అయితే సింపుల్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ సైడ్ అయితే తాళం చేయి అయితే తీయాలి. తాళం ఉంటే కూడా వెళ్ళదు అనమాట. తాళం బయటకు తీస్తేనే మనకి ఇదైతే వస్తుంది అనమాట. ఓకే, మనకైతే మొత్తం మీద అయితే వైజర్ మొత్తం బయటకు వచ్చేసింది. నేను స్క్రూలు చూపిస్తాను చూడండి ఒకసారి అయితే గుర్తుంటే. ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి ఉంది, ఒకటి ఇక్కడ సైడ్ అయితే, ఇక్కడ సైడ్ ఒకటి, కింది సైడ్ ఒకటి ఉంటుంది. మొత్తం 3. పైన సైడ్ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ పైన సైడ్ కూడా ఒకటి ఉంటుంది. మొత్తం 4 ఉంటాయి అనమాట. ఒకసారి అయితే గమనించండి. ఇదేమో నెంబర్ ప్లేట్కి వచ్చినాయి అనమాట. నెంబర్ ప్లేట్కు ఇక్కడ సైడ్ అయితే నెంబర్ ప్లేట్ అయితే కూర్చుంటుంది. సరే, మనం ముందుగా అయితే దీన్ని అయితే సెటప్ చేద్దాం. దీనికి అయితే మనం మొత్తం సెట్ చేసుకునేది అయితే దీన్ని సెట్ చేసుకొని బండికి అయితే ఎక్కించేసుకున్నాం. ముందుగా అయితే నెంబర్ ప్లేట్కి అయితే నేనైతే సెట్ చేస్తున్నా చూడండి. ముందుగా మనం దీన్ని సెట్ చేయాలి అని అంటే ఇట్లాంటి స్విచ్ అయితే నేను ఒకటి తీసుకున్నా చూడండి. స్విచ్ ఇట్లాంటివి రెండు తీసుకోండి. ఎందుకంటే మనము ఈ వైజర్కి పెడుతున్నాం కాబట్టి మనం తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఉండేటట్టు ఈ టైప్ అయితే తీసుకోండి. వైర్ క్లిప్లు ఉంటాయి కదా, పాత వైరింగ్ మనం తీసేస్తాం కదా, అందులో క్లిప్పులు ఉంటాయి అన్నమాట. ఈ క్లిప్లు అయితే తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర వీలుంటే ఇట్లాంటి క్లిప్పులు తీసుకోండి. వైర్ క్లిప్లు అయితే మనం పాత వైరింగ్ తీసేస్తాం కదా, పాత వైరింగ్లలో అయితే మస్తుగా ఉంటాయి అన్నమాట. లేదు అని అంటే ఒక మెకానిక్ షాప్లో అయితే అడగండి, ఇట్లాంటి క్లిప్పు టైప్ కావాలని. ఆటోమొబైల్ అడిగినా కూడా దొరుకుతాయి మ్యాక్సిమం అయితే. ఓకేనా, ఇట్లా వైర్ అయితే తీసేసుకొని మనం కనెక్షన్ ఎట్లా చేయాలి ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తా. సరేనా, ఎందుకంటే మనకు మెయిన్గా ఈ కనెక్షన్ ఇచ్చేసుకొని లోపల ఫిట్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. కాకపోతే ఏంటి అంటే మనం వైరింగ్ కనెక్షన్ ఇచ్చేది ఎట్లా ఇస్తున్నాం ఏం కథ అనేది 1-2 సార్లు అయితే గమనించండి. మెయిన్ వైరింగ్ ఇచ్చేతానే ఉంటుంది అనమాట. సరేనా, మనం ఏ కనెక్షన్ ఎక్కడ వస్తుంది అనేది బాగా చూసుకోవాలన్నమాట. సరేనా, ఇప్పుడు నేను ఈ వైర్ కనెక్షన్ అయితే ఇట్లుంది కదా. ముందుగా అయితే మనం ఈ వైజర్కి అయితే ఈ నెంబర్ ప్లేట్ అయితే మొత్తం మీద అయితే ఫిక్స్ చేస్తాం. ఈ నెంబర్ ప్లేట్ అయితే మొత్తం మీద అయితే దీనికైతే ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసిన తర్వాత దీని ఏమైంది ఏం కథ అనేది చూద్దాం. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే పెట్టేసి 2 స్క్రూలు అయితే వచ్చినాయి అనమాట. ఇక్కడ స్క్రూ, అక్కడ ఒక స్క్రూ, 2 స్క్రూలు ఫిట్ చేసి ఆ తర్వాత మనం ఇందాక క్లిప్ తీసినాం కదా, ఆ క్లిప్ అయితే మనం కరెక్ట్గా అయితే ఎక్కడెక్కడ ఫిట్ చేయాలనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా. ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అయితే దీనికి పెట్టేస్తున్నా. ఎందుకంటే దానికి నెంబర్ ప్లేట్ అనేది ముందల సైడ్ వస్తుంది అనమాట. ఈ వైజర్కి ఫిట్ అవుతుంది.
ఈ వైజర్కి ఫిట్ అవుతుంది కాబట్టి మనకు వైజర్కి నేను ఫిట్ చేసేస్తున్నాను అనమాట. కాకపోతే లైట్లు అయితే పెద్దగా అయితే బరుగా అయితే ఏమీ లేదు, లేకపోతే ఇరిగిపోతాయేమో, లైట్లు ఫిట్ చేసి ఇరిగిపోతాయని మీ డౌట్ అయితే ఏమి ఉండొద్దు అనమాట. ఎందుకంటే ఈ వైజర్కి మినిమం బ్యాలెన్స్ అయితే ఉంటుంది కదా, అంతే అనమాట. కాకపోతే లైట్లు అయితే పెద్దగా అయితే వెయిట్ అయితే ఏమీ లేదు, మీరు భయపడే అవసరం ఏం లేవు అనమాట. సింపుల్ అంటే సింపుల్గా అయితే ఫిట్ చేసేసుకోవచ్చు. ఓకే, మనమైతే నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే దీంట్లో కూడా స్క్రూలు అయితే ఫిట్ చేసేస్తున్నా. ఈ స్క్రూలో 2 స్క్రూలు అనమాట, ఇక్కడోటి అక్కడోటి 2 స్క్రూలు. మనం ఈ 2 స్క్రూలు ఫిట్ చేసేస్తే మనకు ఫుల్ టైట్ అయిపోతుంది. ఇక్కడ సైడ్ కూడా స్క్రూ ఉంది కదా, ఇది కూడా ఫుల్ టైట్ చేసేస్తున్నా. మొత్తం మీద అయితే మనకి ఇది ఎక్కిందనమాట. ఈ టైప్ అయితే కనిపిస్తుంది బండికి అయితే, చూస్తురా, ఈ టైప్ అయితే కనిపిస్తుంది అనమాట. కాకపోతే మీకు ఎక్కడన్నా బ్యాలెన్స్ అవుట్ అయితే కొద్దిగా వంపుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడిక్కడ తిప్పుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. అందుకోసమని ఇట్లా పెడుతున్నా. దీన్ని కూడా కొద్దిగా సెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ఇది మొత్తం సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సైడ్ అయితే తిప్పి పెట్టండి. తిప్పి పెట్టిన తర్వాత ఇక్కడ వైర్ కనెక్షన్ వచ్చినాయి కదా, ఒకసారి చూపిస్తుంది. వైర్ కనెక్షన్ అనేది ఇందులోకి నుంచి అయితే తీసుకోండి. ఇట్లా తీసుకోండి. దానికి హోల్ ఉంటుంది కదా, పక్కకే హోల్ ఉంటుంది చూడండి, 2 సైడ్ల హోల్ ఉంటుంది. కాకపోతే మీరు వేరే బండికి ఫిట్ చేస్తుంటే వైజర్ ఉందా లేకపోతే బంపర్కి ఫిట్ చేస్తారా ఒకసారి అయితే చూసుకోండి. ఏడైతే పెట్టుకోవాలనుకుంటున్నా ఆడైతే ఓ లేపించుకొని అయితే టైట్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మీ కనెక్షన్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి అయితే నేనైతే చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే కనెక్షన్ అయితే రిమూవ్ చేస్తున్నా కదా, ఒకసారి అయితే చూడండి. ఈ కనెక్షన్లో ఎట్లా వచ్చిందంటే ఒకటి బ్లాక్ వైర్, ఒకటి రెడ్ వైర్ అయితే వచ్చింది. ఈ 2 దాంట్లో అట్లే వచ్చిందనమాట. ఒకసారి చూడొచ్చు, 2 దాంట్లో అట్లే వచ్చింది. మీరు ఏం చేస్తారు అంటే రెడ్ దానికి రెడ్ కనెక్షన్ ఇవ్వండి. ఇప్పుడు రెడ్ వైర్ ఉంది కదా, రెడ్ వైర్కి రెడ్ వైర్ ఇవ్వాలి, బ్లాక్ వైర్కి బ్లాక్ వైర్ ఇవ్వాలన్నమాట. నేను చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఒకసారి అయితే మీరు క్లారిటీ అయితే చేసుకోండి, సరేనా. ఇప్పుడు మనము మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను నేను. ఈ వైర్ అయితే ఇట్లా సింపుల్గా చేతితోటి అంటేనే వస్తుంది, చేతితోటి గుంజేస్తేనే వస్తుంది. చూడండి, సింపుల్గా ఇట్లా అంటే వస్తుంది. మీరు పెద్దగా కటింగ్ ప్లేయర్ పెట్టి తీయకండి, ఎందుకంటే మొత్తం కట్ అయిపోతుంది అనమాట. చేతితోటి ఇట్లా అంటేనే వచ్చేస్తుంది, సింపుల్గా ఉంటాయి అనమాట వైర్లు అనేవి. చేతితోటి అంటే నేను వచ్చేసింది, చూసిరా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైడ్ 2 రెడ్ వైర్లు వచ్చినాయి కదా, అంటే ఇక్కడ ఎల్ఈడి లైట్కు అక్కడ ఎల్ఈడి లైట్కు 2 ఎల్ఈడి లైట్లకు రెడ్ వైర్లు వచ్చినాయిగా. ఆ రెడ్ వైర్లు అయితే నేను ఇక్కడ సైడ్ అయితే కలుపుతున్నా చూడండి, ఒకసారి అయితే మీరు బాగా గమనించండి. ఓకే, 2 ఎర్ర వైర్లు వచ్చినాయిగా, 2 ఎర్ర వైర్లకు నేను ఇట్లా మిక్స్ చేసిన, చూసినా. ఇట్లా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ సైడ్ మనం ఒక స్విచ్ తీసుకున్నామంటే లోపల సైడ్ పెట్టడానికి మనకు, ఎందుకంటే వైజర్ ఇప్పుతుంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మన క్లిప్ టైప్ ఉంటుంది అంటే సింపుల్గా అయితే తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే క్లిప్ టైప్ మెయిన్ ఇంపార్టెంట్, సరేనా. ఒకసారి అయితే చూడండి నేను ఎట్లా పెడుతున్నా ఇంకా అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ కనెక్షన్ ఉంది కదా, ఈ కనెక్షన్ అయితే ఇక్కడ సైడ్ అయితే వైర్ కనెక్షన్ వచ్చింది కదా, ఇది మనం ఎక్కడ సైడ్ ఏది ఇవ్వాలి అనేది చూసుకోవాలన్నమాట. ముందుగా అయితే క్లిప్ ఎట్లా పెడుతున్నాం అనేది చూసుకోండి. మెయిన్గా మనం ఏ దానికి ఎట్లా ఇస్తున్నామో చూసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే చూడండి, జర వైర్ కనెక్షన్ అనేది ఉల్టా ఉంది ఇది. ఇప్పుడు ఇక్కడ సైడ్ పచ్చదేమో ఉల్టా ఉంది. ఒకసారి మీరు బాగా చూస్తే ఆ పచ్చ కలర్ రిటర్న్ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడనేమో మన అర్థింగ్ వైర్లా, మన న్యూట్రల్ లైట్ వైర్ అంటారు దీన్ని, న్యూట్రల్ లైట్ వైర్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ సైడ్ అయితే ఉల్టా ఉంది, చూసిరా. ఒకసారి అయితే క్లిప్ని బాగా చూసుకోవాలన్నమాట. ఆ క్లిప్పుకున్న వైర్లు ఏమైనా ఉల్టా పల్టా ఉన్నాయా లేకపోతే కొన్ని స్ట్రేట్గా ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ పసుపచ్చ కలర్ వైర్ అయితే ఇస్తున్నా, పసుపచ్చ కలర్ వైర్ ఉంది కదా, దీనైతే ఈ రెడ్ కనెక్షన్కి అయితే ఇస్తున్నా చూడండి. ఇట్లయితే ఇచ్చేసి మనం ఆడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి ఏది ఆర్థింగ్ ఏది మెయిన్ అనేది. ఇప్పుడు నేను వచ్చే కనెక్షన్ ఏమో మెయిన్ కనెక్షన్ అనమాట, అంటే మెయిన్ వైర్ కొంచెం వచ్చే కనెక్షన్ అనమాట. రెడ్ ఎల్ఈడి లైట్లకి, ఏ ఎల్ఈడి లైట్లకైనా పర్వాలేదు కానీ రెడ్ వైర్ ఉంటుంది కదా, ఈ రెడ్ వైర్ వచ్చేసి మెయిన్ కనెక్షన్ అనమాట. అంటే బ్యాటరీ నుంచి వచ్చే కనెక్షన్కి ఏమని అడుగుతుంది అనమాట అది. ఇప్పుడు ఈ బ్లాక్ వచ్చేసి ఏంటి అంటే ఆర్థింగ్ అనమాట. ఆర్థింగ్ లేనిది రాదు కదా, ఆర్థింగ్ అనమాట. ప్లస్ మైనస్ అంటాం కదా, అట్లా ప్లస్ అనేదేమో రెడ్, మైనస్ అనేదేమో మనకి బ్లాక్ కలర్ అనమాట, ఓకేనా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే ఇంకొకటి కనెక్షన్ వచ్చింది కదా ఆకుపచ్చ వైర్ది, ఆకుపచ్చ వైర్కి అయితే ఇచ్చేస్తున్నా చూడండి. బ్లాక్ అయితే ఒకసారి మీకు ఇంకా క్లారిటీగా చూపించక ట్రై చేస్తాను నేను. ఈ వైర్లు అయితే వచ్చినాయి కదా, ఇట్లయితే ఒకసారి అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు బ్లాక్ దానికేమో ఈ ఆకుపచ్చ కలర్ వైర్ ఇచ్చిన, రెడ్ దానికేమో పసుపచ్చ కలర్ వైర్ ఇచ్చిన, చూసుకోండి ఒకసారి అయితే. మీకు కనిపిస్తున్నాయి కదా, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు చూడండి కనిపిస్తున్నాయి కదా, ఈ టైప్ అయితే ఇచ్చిన అనమాట. కాకపోతే దీంట్లోకైతే నేను టేప్ కొడుతున్నా చూడండి. ఒకసారి అయితే ఇట్లా టేప్ కొట్టేసేయండి, మొత్తం టేప్ మంచిగా కొట్టాలి. టేప్ మెయిన్ ఇంపార్టెంట్, టేప్ కూడా జాగ్రత్తగా కొట్టండి. ఇట్లా వైర్కు మనకు కనిపించకుండా వైర్లోనే మిక్స్ అయిపోయేటట్టు కొట్టండి, ఓకేనా. ఇప్పుడు చూడండి నేను ఏ టైప్ కొడుతాను.
ఈ టైప్ అయితే మొత్తం కొడుతున్నా, ఒకసారి అయితే చూడండి. ఆ కనెక్షన్ ఈ కనెక్షన్ దూరం దూరం పెట్టి మనమైతే టేప్ కొట్టాలి. ఓకేనా, ఇప్పుడైతే నేను టేప్ కొడుతున్నాను చూడండి. ఇక్కడ మనకి ఏమైనా తేలినట్టున్నా ఏమైనా ఉన్నా కూడా టేప్ అయితే మంచిగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే బ్యాటరీ నుంచి వచ్చే కనెక్షన్ వైరు ఇక్కడికి వస్తుంది కాబట్టి మంచిగా వేసుకోవాలన్నమాట టేపు. కొద్దిగా ఫాస్ట్గా అయితే వేద్దాం టేప్ అయితే మనము. ఓకే, మనం కొద్దిగా ఫాస్ట్గా అయితే వేస్తున్నా చూడండి. ఈ టైప్ అయితే వేసుకోండి. టేప్ అయితే నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేసేస్తున్నా టేప్ అయితే. కనెక్షన్స్ అయితే మీకు అర్థమైపోయినాయి కదా. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. నేను అది ఆడ కూడా ఎట్లా ఇస్తున్నా ఏం కథ కనెక్షన్ అనేది ఒకసారి అయితే చూడండి, మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. సరేనా, ఇప్పుడైతే నేను వైర్ కనెక్షన్ మొత్తం టేప్ కొట్టేసిన. అసలు మనకు వైరింగ్ కూడా అర్థం కాదనమాట ఎట్లా ఫిట్ చేసినాం అనేది. కాకపోతే ఇక్కడ కనెక్షన్ ఎట్లా ఇచ్చినాం అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి మనకు సింపుల్ అనమాట. ఓకే, ఇక్కడ అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసినాము. ఓకే, వీడికైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ అనేది హ్యాండిల్కి అయితే ఫిట్ చేద్దాము. ఈ స్విచ్ కనెక్షన్ ఫిట్ చేసేసిన తర్వాతనే మనం ఈ వైజర్ అనేది ఫిట్ చేసేసుకోవాలి. ఇక్కడ 2 స్క్రూలు వచ్చినాయి కదా, ఈ 2 స్క్రూలు అయితే తీసేసుకొని ఇదైతే మనం ముందుగా అయితే స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ అయితే ఈ బండికి అయితే ఫిట్ చేసేద్దాం. సరేనా, ఈ 2 స్క్రూలు తీసేస్తే మనకు ఈ పట్టి వెళ్తుంది అనమాట బయటికి. ఓకేనా, ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసేసిన తర్వాత ఒకసారి చూడండి ఆన్ ఆఫ్ అనేది ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి గమనించండి, మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఆన్ అనమాట, పైకి ఆన్, ఇది ఆఫ్ ఆన్. ఒకసారి గమనించుకుంటే మనకు అర్థమైపోతుంది. ఓకేనా, ఈ టైప్ అయితే ఫిట్ చేసుకోండి. ఇట్లా ఈ టైప్ అయితే ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ పట్టి ఆ స్క్రూలు వచ్చినాయి కదా, ఇవైతే నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేసేస్తే హ్యాండిల్కి అయితే. ఇవి మీకు సింపుల్గా అర్థమైపోతుంది, చూస్తుంటే సింపుల్గా అర్థమైపోతుంది. ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే మీకు సింపుల్గా అయితే ఫిట్ చేసేసుకోవచ్చు. ఇవైతే నేను ఫిట్ చేసేస్తున్నా చూడండి. ఈ స్క్రూ ఈ పట్టి అనేది మనకి ఏ పొజిషన్లో పెడితే పర్ఫెక్ట్ ఉంటుందో చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను ఫిట్ చేసేసిన. ఇక్కడ సైడ్ నుంచి వైర్ కనెక్షన్ ఉన్నాయి కదా, ఈ వైర్ కనెక్షన్ అయితే కిందికి నుంచి అయితే తీసేసి వైజర్ లోపలికైతే కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నా. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా, వైజర్ లోపలికైతే కనెక్షన్ ఇస్తున్నా. లోపలికి నుంచి అయితే తీసుకొని వైజర్ లోపలికి అనేది మనం కనెక్షన్ ఇస్తాము. ఓకే, ఈ క్లిప్ ఉంది కదా, దీనికైతే పెట్టేస్తున్నా యథావిధి స్థానానికి. ఓకే, ఇప్పుడైతే పెట్టేసి ఈ కనెక్షన్ వచ్చింది కదా, ఇదైతే వైజర్ లోపలికైతే తీసుకోండి. లోపలికైతే ఇప్పుడు ఈ కనెక్షన్ తోటే మనం లోపల కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడైతే నేను లోపలికైతే గుంజుతున్న వైర్ అయితే చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి పెట్టండి, ఎందుకంటే కొద్దిగా లోపలి సైడ్ పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం ఫిట్ చేసేటప్పుడు ఒకటే గమనించుకోండి, మనకు బయట ఎవరికి ఫిట్ చేసినట్టనే తెలియద్దు. మెయిన్ ఇంపార్టెంట్ అసలు మనం అర్థం కానియట్టు ఇవ్వాలన్నమాట. అంటే వైర్ కనెక్షన్ కట్ చేసినట్టు కూడా ఉండొద్దు అనమాట అట్లా. ఓకేనా, ఇప్పుడు నేనైతే గట్టిగానే ఉన్నాయి క్లిప్పులు. ఎందుకంటే నేను అట్లా ఎందుకు గుంజి చూసిన అంటే క్లిప్పులు అనేవి లూజ్ ఉంటాయి అనమాట. కొన్ని స్విచ్లకు అయితే ఇట్లా గుంజంగానే ఊసి వస్తాయి. మనం ఫిట్ చేసిన తర్వాత ఏంటంటే చాలామంది కస్టమర్స్ మళ్ళీ వచ్చి అన్న నా ఎల్ఈడి లైట్ రావట్లేదు అన్న అని అంటారు. కాకపోతే ఆ క్లిప్పులు అనేవి మనము మామూలుగా తీసుకుంటే ఊసిపోతూ ఉంటాయి అనమాట. నేను ఒకసారి క్లిప్పులు చెక్ చేసుకున్నాను, అట్లా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే కనెక్షన్ అయితే దౌలాడుతున్నా, ఎందుకంటే ఈ దీనికి ఏ దానికి కనెక్షన్ ఇద్దాం అనేది చూస్తున్నాను అనమాట. కాకపోతే మనకి ఈ బండికి వచ్చేసి బ్లాక్ కలర్ వైర్ అయితే దౌలాడుతున్నాను అనమాట. అంటే మెయిన్ బ్యాటరీ నుంచి వచ్చిన మెయిన్ కనెక్షన్ వైర్ అనమాట. అదైతే దౌలాడుతున్నా. మనకైతే ఇక్కడ సైడ్ అయితే క్లిప్ అయితే దొరికింది. మనం ఈ క్లిప్ వచ్చి దేంది అని అంటే మనము ముందల బ్రేక్ స్విచ్ అనమాట. బ్రేక్ స్విచ్ ఉంటుంది కదా, కనిపిస్తుంది, బ్రేక్ స్విచ్ అనమాట. బ్రేక్ స్విచ్ది ఆల్రెడీ బ్రేక్ స్విచ్ అయితే ఫెయిల్ అయ్యి తీసేసారు అనమాట. కాకపోతే ఈ కనెక్షన్ అయితే ఉత్తగానే ఉంది. దీనికైతే నేను పెట్టేస్తున్నా బ్రేక్ స్విచ్ అనమాట. బ్లాక్ కలర్ వైరు మీకు కనిపిస్తుందా, బ్లాక్ కలర్ వైర్ అనమాట మీకు. కాకపోతే ఇంకా దగ్గర నుంచి అయితే చూపించకైతే ట్రై చేస్తా. ఇది బ్లాక్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి, మీకు క్లారిటీగా అర్థమవుతాడు. ఈ బ్లాక్ వైర్ వచ్చింది కదా, ఇందులో బ్లాక్ వైరు, ఈ బ్లాక్ వైర్కి కనెక్షన్ ఇచ్చేస్తున్నా చూడండి. ఎందుకంటే బ్యాటరీ నుంచి వచ్చే మెయిన్ కనెక్షన్ వైర్ బ్లాక్నే ఉంటుంది. ఒకసారి అయితే గమనించండి. ఈ వైర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం దీనికి కనెక్షన్ ఇవ్వాలి. మేము ఎట్లా ఇవ్వాలి అనేది చూపిస్తా. వైజర్ ఉంది, ఆ వైజర్కి అయితే క్లిప్ పెట్టినాం కదా, ఈ క్లిప్ అయితే తీయాలి మనము. ఈ క్లిప్ అయితే బయటకు తీస్తున్నా చూడండి. ఈ క్లిప్ అయితే మనం అనుమాతం ఎట్లా అంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కనెక్షన్ ఎట్లా ఇచ్చినామో అనేది అర్థమైంది కదా. ఇప్పుడు వీటికి వచ్చే వరకల్లా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సైడ్ న్యూట్రల్ వైర్ అని చెప్పినా కదా, ఈ వైర్ కనెక్షన్ అనేది ఇక్కడ బ్యాటరీ నుంచి వచ్చిందా ఈ దానికైతే తీయాలి. ఒకసారి అయితే చూడండి, ఈ దానికైతే తీయాలి. మనం ఆల్రెడీ ఆడ చూసుకున్నాం కదా ఉల్టా పల్టా ఉన్నాయి అని చెప్పేసి. ఈ పసుపచ్చ వైర్ అయితే కాదు,
కాకపోతే మన క్లిప్ పెట్టినప్పుడు ఉల్టా అయిందని చెప్తే కదా, ఒకసారి అయితే చూసుకోండి. ఇప్పుడైతే ఇదైతే మెయిన్ కనెక్షన్ వైర్ అనమాట. ఇప్పుడు నేను ఇచ్చేది స్విచ్ నుంచి వచ్చే కనెక్షన్ వైర్ అనమాట. ఓకేనా, స్విచ్ నుంచి వచ్చే కనెక్షన్ వైరు. దీనికైతే నేను ఇట్లా పెట్టేసి దీనికైతే మంచిగా టేప్ కొట్టేద్దాము. దీనికి టేప్ కొట్టేస్తున్నా చూడండి. దీనికి టేప్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు పసుపచ్చ కలర్ వైర్ వచ్చింది కదా, ఈ పసుపచ్చ కలర్ వైర్ అనేది మనము అర్థింగ్కి ఇస్తే సరిపోతుంది. అంతే, ఇక అర్థింగ్కి ఇచ్చేస్తే మనము యథావిధి మనకు లైట్ అయితే వస్తుంది అనమాట. మీకు ఒకసారి అయితే వైర్ కనెక్షన్ అయితే ఉల్టా పల్టా మాత్రం ఇవ్వద్దు. నేను ఎందుకంటే అక్కడ క్లిప్ అనేది ఉల్టా ఉంది కాబట్టి ఉల్టా ఇచ్చిన, మీరు ఒకసారి గమనించవచ్చు. సరేనా, ఇప్పుడు నేను కనెక్షన్ అయితే ఇచ్చేసిన చూడండి. ఇచ్చేసిన తర్వాత ఈ పసుపచ్చ కనెక్షన్ అనేది అర్థింగ్ అనమాట. అంటే మనకి ఇక్కడ సైడ్ ఆకుపచ్చ కలర్ వైర్ వచ్చింది కదా, ఇక్కడ సైడ్ అయితే అర్థింగ్ ఉందన్నమాట. ఆకుపచ్చ వైర్కి అయితే అర్థింగ్ ఉంది, ఆల్రెడీ తేలే ఉంది చూసారా. ఇక్కడ సైడ్ అయితే దీనికి కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. ఈ దానికి కనెక్షన్ ఇచ్చేసి దీనికైతే మంచి టేప్ అయితే కొడదాము. సరేనా, ఇప్పుడైతే నేను దీనికైతే మొత్తం ఫిట్ చేసేస్తున్నా. ఫిట్ చేసేసి దీనికి మంచి టేప్ కొడదాము. ఓకే, ఇదైతే మొత్తం మంచిగా టేప్ కొట్టేద్దాం. ఇదైతే టేప్ కొట్టేద్దాం దీనికైతే మంచిగా రౌండ్గా అయితే. ఓకే, రౌండ్గా టేప్ కొట్టేసేయండి. మంచిగా నీట్గా కొట్టండి టేప్ అయితే. ఎందుకంటే మనకు ఈ కనెక్షన్లు అనేవి అర్థింగ్ పేసింగ్ అవుతాయి కాబట్టి జర జాగ్రత్తగా ఉండాలన్నమాట. లోపల ఏ వైర్ తేలున్నా కూడా మనం కొద్దిగా టేప్ అయితే కొట్టుకోవడానికి ట్రై చేయండి. కాకపోతే అర్థింగ్ దానికైతే ఏమీ కాదు. మెయిన్ వైర్ ఏమన్నా కనిపిస్తే కంపల్సరీగా ఇచ్చుకోండి. ఇప్పుడైతే మీకు వైరింగ్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒకసారి క్లిప్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వైర్ క్లిప్ అయితే పెడుతున్నా. ఒకసారి అయితే చూసుకోండి వైర్ క్లిప్ అయితే. ఇప్పుడు ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, మనం అయితే వైర్ కనెక్షన్ అయితే ఇచ్చేసినాము. ఒకసారి అయితే మనం లైట్ అయితే చెక్ చేసుకుందాం, పర్ఫెక్ట్గా వస్తుందా వస్తలేదా అని చెప్పేసి అయితే. ఓకేనా, ఇప్పుడైతే నేను లైట్ అయితే చెక్ చేస్తాను. ఒకసారి అయితే వైజర్ అయితే పట్టుకొని తాళంచె అయితే పెడుతున్నా. ఇప్పుడు తాళంచె అయితే పెట్టి ఒకసారి చెక్ చేసుకున్నాం. తాళంచె పెట్టేసి ఇప్పుడు నేను ఆన్ చేస్తా చూడండి. ఒకసారి అయితే మనకు లైట్లు వస్తున్నాయా వస్తలేదా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆన్ చేసిన, ఓకే బంద్ చేసిన. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 2 లైట్లు వచ్చేస్తున్నాయి చూసిరా. ఓకే, మనకు పర్ఫెక్ట్గా అయిపోయింది. ఓకే, మనమైతే ఇప్పుడైతే వైజర్కి అయితే ఎక్కిద్దాం. వైర్ కనెక్షన్ అయితే మీకు సింపుల్ అనమాట, ఇంతే సింపుల్. కాకపోతే మనం ఫిట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఈ క్లిప్ టైప్ అయితే తీసుకోవచ్చు అనమాట, బయటికి లోపలికి అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీనైతే మొత్తం సెట్ చేసేస్తున్న వైజర్ని అయితే మనం ఫిట్ చేసేసుకుంటే సరిపోతారు. లోపల ఇంకో క్లిప్ ఉంది, ఆ క్లిప్ అయితే పెట్టేసి ఈ వైజర్ అనేది దీనికి ఎక్కిచ్చేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే ఫిట్ చేసేద్దాము. ఫిట్ చేస్తే మనకు సింపుల్గా అర్థమైపోతుంది, మనకు ఎంత బాగా కొడుతుంది అనేది మీకే అర్థమైపోతుంది. కాకపోతే ఏంటి అంటే ఎక్కువ జర్నీ చేసేటోళ్ళు, బాగా లాంగ్ తిరుగుతాం, మాకు చాలా లైట్ డిమ్ వస్తుంది అన్నటోళ్ళకి మాత్రం ఫుల్ యూజ్ అవుతాయి అన్నమాట. పర్వాలేదు, బాగానే ఉంటాయి. మీకు వర్షంలో నాణ్య కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, భయపడే అవసరం ఏం లేదనమాట. బాగానే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి అయితే నేను మళ్ళీ తాళంచె ఆన్ చేసి ఇది ఎట్లా వస్తుంది ఏం కథ అనేది ఒకసారి అయితే సెట్ చేసుకుందాం. అంటే మనము వైజర్ ఫిట్ చేసుకోక ముందుకు ఇప్పుడైతే నేను లైట్ అయితే బంద్ చేస్తున్నా. షాప్లో కూడా మొత్తం లైట్లు అయితే బంద్ చేసి ఒకసారి ఎట్లా ఎంత ఫోకస్ వస్తుంది అనేది ఒకసారి చూపిద్దామని అంతే. ఓకేనా, ఇప్పుడైతే నేను తాళంచె అయితే ఆన్ చేసేస్తున్నా. ఆన్ చేసేసి ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడైతే తాళంచె ఆన్ చేసి ఇలా కట్కేస్తున్నా చూడండి. ఓకే, చూసిరా బాగానే వస్తుంది అనమాట, ఫోకస్ కనిపిస్తుంది కదా. కాకపోతే కొద్దిగా పైకి కొడుతుంది అనమాట. ముందల సైడ్ నుంచి చూపిస్తా చూడండి మీకు ఒకసారి అయితే ఎంత ఫోకస్ వస్తుంది అనేది కనిపిస్తుందా, ఎంత ఫోకస్ వస్తుంది అనేది. బాగానే ఫోకస్ అయితే వస్తుంది. ఒకసారి అయితే మీరు గమనించవచ్చు. బండికి మొత్తం వేస్తున్నాయి, ఇక్కడ సైడ్ అయితే చూడవచ్చు. ఒకసారి ఆన్ ఆఫ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నేను తాళంచె ఆఫ్ చేసినా కూడా ఆఫ్ అయిపోతాయి. కాకపోతే మనం తాళంచెకే పెట్టినా అనమాట నేను, కట్కకు తాళంచెకి. ఓకేనా, ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడంటే అప్పుడు. ఓకే, కనిపిస్తుందా, ఒక ట్యూబ్ లైట్ పెట్టుకొని పోయినట్టు కొడుతుంది అనమాట. ఒక ట్యూబ్ లైట్ పెట్టుకుంటే ఎంత ఫోకస్ వస్తుందో అంత ఫోకస్ అయితే వస్తుంది. పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, చూస్తురా లైట్ బంద్ చేసి ఎంత ఫోకస్ అనేది అర్థమవుతుందా. ఫుల్ ఫోకస్ వస్తుంది. కాకపోతే కొద్దిగా మనం వైజర్ ఫిట్ చేయలేదు కాబట్టి ఏడ కొడుతుందంటే నా పానాల బోర్డు కొడుతుంది చూడండి, ఎంత ఫోకస్ వస్తుందో చూడండి.
ఓకే, ఇప్పుడైతే మనం వైజర్ అయితే ఫిట్ చేసేద్దాం. మొత్తం అయితే వైజర్ అయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే నేను ఫిట్ చేసేస్తున్నా. వైజర్ ఫిట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకుందాము. ఇది ఎట్లా వస్తుంది, ఏం కథ, లైటింగ్ ఎట్లా వస్తుంది, ఏం కథ అనేది కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే ఈ లైట్లు అనేది ఏ బండికైనా ఫిట్ చేసేసుకోవచ్చు. కాకపోతే బ్యాటరీ అయితే కంపల్సరీగా ఉండాలి ఆ బండికి అయితే. ఆ బ్యాటరీ లేకపోతే ఏంటి అంటే లైట్లు అయితే పనిచేయవు అనమాట. మామూలు బండి కనెక్షన్కి అయితే పనిచేయవు. ఈ ఒక్క విషయాన్ని అయితే గమనించండి. ఎందుకంటే ఏ బండికైనా ఫిట్ చేసుకోమన్నాడు అని చెప్పేసి అయితే మీరు అనుకోవద్దు. కాకపోతే బ్యాటరీ అయితే కంపల్సరీగా ఉండాలి. అది కూడా పెద్ద బ్యాటరీ ఉంటే ఇంకా చాలా బెటర్ అనమాట. పెద్ద బ్యాటరీ అయితే కంపల్సరీగా అయితే ఉండడానికి అయితే ట్రై చేయండి. సరేనా? ఇప్పుడైతే ఇక్కడ సైడ్ వైర్ కనెక్షన్ వచ్చినాయి కదా, ఇవైతే ఇక్కడ ఇట్లా పెట్టి టేప్ కొట్టేసేయండి. ఎందుకంటే మనం ఇచ్చిన కనెక్షన్ వైర్ అనేది గలీజ్ కనిపించకుండా ఇట్లా టేప్ కొట్టేసేయాలన్నమాట. ఎందుకంటే మొత్తం వైజర్ ఫిట్ చేసేసిన తర్వాత టేప్ కొట్టాలి. ఎందుకంటే మనకు లోపల సైడ్ ఏమైనా కనెక్షన్ అనేది వైర్ అనేది గుంజుతుంటాం కదా, ఆ టైప్ మనకు వాళ్ళు అందకపోయినా కూడా అందుతాయి అన్నమాట. వైజర్ ఫిట్ అయిపోయిన తర్వాత మనకు పర్ఫెక్ట్ పొజిషన్కి అయితే వచ్చేస్తాయి అనమాట. ఆ తర్వాత అయితే టేప్ కొట్టేస్తే సరిపోతుంది. అతల సైడ్ కూడా సేమ్ టు సేమ్ అనమాట. ఇతల దాన్ని కూడా సేమ్ టు సేమ్ టేప్ అయితే కొట్టేసేయాలి. దీన్ని కూడా నేను ఇట్లా వైర్ అయితే పెట్టి టేప్ అయితే కొట్టేస్తున్నా. ఎందుకంటే మనము చేసిన కనెక్షన్ అనేది ఎవరికి కనిపించదు అనమాట. అంతే, మనకు గలీజ్గా అయితే కనిపించదు. దీన్ని కూడా టేప్ కొట్టేసి ఓకే, మనం దీన్ని టేప్ కొట్టేసినాక ఒకసారి మళ్ళీ లైటింగ్ అయితే చెక్ చేసేసుకుందాము. 1-2 సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలి ఎట్లా వస్తుంది ఏం కథ అనేది. ముందల సైడ్ నుంచి మీకు చూపిస్తున్నా. బండి మొత్తం ఇట్లా కనిపిస్తుంది అనమాట. ముందల సైడ్ నుంచి చూపిస్తే బండి చూడడానికి ఇట్లా కొడుతుంది అనమాట. ఇట్లా ముందల నుంచి అయితే ఇట్లా ఈ టైప్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఒకసారి అయితే మనం లైట్ వేద్దాం. మళ్ళీ ఒకసారి అయితే నేను లైట్ ఆన్ చేస్తున్నాను చూడండి. ముందల నుంచి అయితే బాగానే వస్తుంది కదా లైటు. ఆన్ ఆఫ్ చేస్తే ఒకసారి షాప్లో మొత్తం ఆఫ్ చేసి వేస్తే ఎట్లా వస్తుంది ఏం కథ అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే నేను ఇది ఉదయం పూట తీస్తున్నాను అనమాట. నైట్ పూట అయితే మన కస్టమర్ అయితే ఉంటాడు కాబట్టి నేను ముందుగా అయితే మీకు చూపించలేను. అందుకనే 1-2 సార్లు అయితే లైట్లు ఎట్లా వస్తున్నాయి అనేది చూపిస్తున్నా. మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. లైట్లు ఫిట్ చేసే కన్నా లైట్లు ఎంత ఫోకస్ వస్తున్నాయో చూపించడం మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను మొత్తం షాప్లో లైట్లు అన్నీ బంద్ చేసిన. ఒకసారి అయితే చూడండి ఎంత ఫోకస్ వస్తున్నాయి అనేది ముందల నుంచి చూడండి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి లైట్లు అయితే. నేను ఒకసారి ముందల నుంచి చూపించడానికి ట్రై చేస్తా. ఇప్పుడు కట్గా ఆన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఒకసారి అయితే చూడండి ఎంత ఫోకస్ వస్తుందో చూడండి. ఇప్పుడు నేను వైజర్ మొత్తం ఫిట్ చేసిన, మనకైతే స్ట్రేట్ కొడుతుంది చూసిరా. మనకైతే పర్ఫెక్ట్ కొడుతుంది. ఇంతకుముందుకైతే మనం వైజర్ ఫిట్ చేయలేదు కాబట్టి పైకి కొట్టింది అనమాట. వైజర్ ఫిట్ చేసే వరకల్లా మనకి కిందికి స్ట్రేట్ లెవెల్కి అయితే వచ్చేసింది చూసిరా. మీరు దూరం నుంచి చూపిస్తున్నా చూడండి ఎంత ఫోకస్ వస్తుందో చూడండి. మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. నేను తాళం చేయి ఆఫ్ చేసినా కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే మనము తాళం చేయికి అయితే కలపలేదన్నమాట, సపరేట్గా అయితే కలిపినాము. కనిపిస్తుందా? చాలా సింపుల్గా అనమాట. చాలా సింపుల్గా ఫిట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఫిట్టింగ్ అనేది కొద్దిగా అర్థం చేసుకొని ఫిట్ చేసేసుకోవాలి, సరిపోతుంది. ఓకేనా? మనకు లైట్ ఫోకస్ అయితే మీరు చూసి ఇంత ఫోకస్ అయితే వస్తుంది. చూడొచ్చు మనకైతే. నేనైతే ఖాళీ 2 లైట్లు అయితే ఆన్ చేసిన, కాకపోతే పగలైతే అయిందనమాట. ఒక టీప్ లైట్ ముందర పెట్టుకొని పోయినట్టే కొడుతుంది అనమాట. షాప్లో అయితే లైట్లు ఎంత వేస్తే అంత ఫోకస్ అయితే వస్తుంది. ఒక టీప్ లైట్ ఫోకస్ అయితే కంపల్సరీగా వస్తుంది. కనిపిస్తుంది కదా మీకైతే, క్లారిటీ అయితే కనిపిస్తుంది కదా. ఓకే, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. చాలా బాగా వస్తుంది అనమాట లైట్ అయితే. కాకపోతే మీరు చాలా లాంగ్ వెళ్తాం, మేము చాలా లాంగ్ వెళ్ళేది ఉంది అని అంటే మాత్రం కంపల్సరీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. కాకపోతే ఆన్లైన్లో కూడా ట్రై చేయండి. మంచి కంపెనీ ఉంటే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సరేనా? ఇప్పుడు నేను షాప్లో లైట్ వేసిన, ఇప్పుడైతే చూడొచ్చు మనకు లైటింగ్ ఫోకస్లో లైటింగ్ అయితే కనిపించదు. కాకపోతే లైట్ బంద్ చేస్తే మాత్రం సూపర్ కొడుతుంది. పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. ముందర సైడ్ నుంచి చూస్తే ఇట్లా కొడుతుంది. మనకైతే మొత్తం మీద అయితే మొత్తం సెట్ చేసేసినాం. పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. కాకపోతే కింది పైకి అయితే అనుకోవచ్చు అనమాట. నేను కిందికే పెడుతుంటే కానీ కాకపోతే మడిగట్టుకి అయితే తాకుతాయి అని చెప్పేసి పెట్టలేదు. ఇంకో పైకి కూడా పెడదామని అనుకున్నా, కాకపోతే పైన కూడా సెట్ కావు, అంత పర్ఫెక్ట్గా ఉండమని ఇట్లా ఈ టైప్ అయితే పెట్టినా. మీరు ఎట్లా అంటే అట్లా ఫిట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అనేది నాకైతే కామెంట్ పెట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు చెప్పినా కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి అయితే చెప్పండి అబ్బా.